దేవుణ్ణి దినాలను పొడిగిస్తూ ఉన్నాడంటే ప్రతి దినము దేవుణ్ణి జీవితంలో ఇస్తున్న బహుమానాలే అవి. ఎందుకంటే మనకంటే అన్ని విషయాలలో ఘనులు ఈ రోజున లేరు. ఎందుకు? వారికంటే మంచి ఆహారం మనం తింటున్నామనా? వారికంటే మంచి ఫెసిలిటీస్ మనకు ఉన్నాయనా? లేదు. ఎంతో ధనము, ధాన్యము, పేరు, పలుకుబడి, ప్రఖ్యాతలు కలిగిన వారు ఈ రోజున మన కళ్ళ ముందు లేరు. ఈ రోజున దేవుని కృప ద్వారా మనము ఒక్కొక్క దినము మన జీవితంలో గడుస్తున్నాయంటే దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప, అదేవిధంగా దేవుడిస్తున్న బహుమానాలు అవి. హల్లెలూయా. ఒక్కసారి క్యాన్సర్ వార్డులోకి కానీ టీబీ పేషెంట్స్ దగ్గర కానీ మీరు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది దేవుడు మనకెంత కృపనిస్తూ ఉన్నాడో. ఇందాక చెప్పాను కదా, ఒక్క నిమిషము దాటితే చాలు, ఆ ఒక్క నిమిషంలో ఎంత నరకయాతన ఉంటుందో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంత బాధ అనుభవిస్తున్నారో ఈరోజున ఆ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుందండి. ఈరోజున దేవుడు నీకు నాకు ఆయన హస్తాలతో బహుమానంగా మన దినాలను పొడిగిస్తూ ఉన్నాడు, బహుమానంగా బిడ్డలను ఇస్తూ ఉన్నాడు, బహుమానంగా చక్కని సేవకులను ఇస్తూ ఉన్నాడు, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సద్వినియోగపరుచుకుంటున్నామా? వాటిని తీసుకోగలుగుతున్నామా? దేవుడిచ్చే బహుమానాలు చాలా ఉన్నతమైనవి. మనుషులు ఇచ్చే బహుమానం ఒక రోజు లేదా ఒక నెల రోజుల్లో, సంవత్సరంలో అంతరించిపోతాయి. కానీ నా యేసయ్య ఇచ్చే బహుమానము శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా.